విమానాలు అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఆ విమానం రెక్కలు, ఆ విమానాలలో ఉండే అద్దాలు, సీట్ బెల్ట్స్, ఎయిర్ హోస్టెసెస్. ఆఫ్ కోర్స్ చాలా మందికి ఎయిర్ హోస్టెసే ఫస్ట్ గుర్తొస్తుంది అనుకుంటా. ఓకేలేండి, ఇప్పుడు అవన్నీ మనకెందుకు లేండి. కానీ సో ఒకసారి విమానాల గురించి మనకు తెలియని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విమానాశ్రయాలలో ఉన్న లైన్లలో మనం ఫాస్ట్గా వెళ్ళాలంటే ఏ లైన్ని చూస్ చేసుకోవాలి? ఒకవేళ మీరు మీ రిజిస్ట్రేషన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయించుకోవాలనుకుంటున్నట్టయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న లైన్ కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్లోకి వెళ్ళడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది రైట్ హ్యాండెడ్ పీపుల్ అవడం వల్ల వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రైట్ సైడ్కే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళారనుకోండి, అది కొంచెం ఖాళీగా ఉంటుంది. నెంబర్ 2, ఎందుకని మనం విమానం మీదకి ఎక్కేటప్పుడు లిక్విడ్స్ని తీసుకొని వెళ్ళకూడదు? యాక్చువల్గా లిక్విడ్స్లో ఎన్నో హజార్డస్ సబ్స్టాన్సెస్ చాలా ఈజీగా కలిసిపోయే అవకాశం ఉంది. సో సేఫ్టీ రీజన్స్ కోసమని మనకి చాలా తక్కువ మొత్తంలో లిక్విడ్స్ని క్యారీ చేసే అవకాశాన్ని ఇస్తారు. అది కూడా కేవలం వాటర్ బాటిల్స్ని మాత్రమే ఇస్తారు. ఎందుకని చాలా విమానాలకి రెక్కలు అనేవి విమానం యొక్క కింద భాగంలోనే ఉంటాయి. దీన్ని లో వింగ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంజిన్ని ఆ రెక్కల కింద ఇన్స్టాల్ చేయడం వల్ల అది గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో అందువల్ల ఇంజిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే దాన్ని రిపేర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. రెండవది ఏంటంటే, మీరు ఎప్పుడైనా హార్డ్ ల్యాండింగ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కనుక వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెక్కలు నేలకు తాకుతాయి. ఆ తర్వాత మాత్రమే విమానం బాడీ అనేది నేలకు తాకుతుంది. సో విమానానికి అయ్యే డ్యామేజ్ని తగ్గిస్తుంది. సో ఆటోమేటిక్గా అందులో ఉన్న ప్యాసింజర్స్కి అయ్యే డ్యామేజ్ని కూడా అది తగ్గిస్తుంది. ఒకవేళ విమానం కనుక సడన్గా నీటిలో దింపాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ రెక్కలు అనేవి మనకి లైఫ్ సేవింగ్ పిల్లోలా కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే మనల్ని నీటిలో మునిగిపోనివ్వకుండా కాపాడుతూ ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా? విమానాలు కావాలనుకుంటే 10 నిమిషాల నుంచి 60 గంటల వరకు నీటిపైన అలా తేలుతూ ఉండగలవంట. కాకపోతే ఏంటంటే, పైలట్ దాన్ని ఎలా ల్యాండ్ చేశాడన్న దాన్ని బట్టి, విమానం యొక్క మోడల్ని బట్టి, వెదర్ కండిషన్స్ని బట్టి ఆ టైమింగ్స్ అనేవి అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఎందుకని కార్గో విమానాల యొక్క వింగ్స్ అనేవి విమానం యొక్క పై భాగంలో ఉంటాయి. దీనిని హై వింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, విమానం యొక్క బాడీ లేదా విమానం యొక్క హల్ అనేది గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల కార్గోని విమానంలోకి లోడ్ చేయడం అనేది మరింత ఈజీ అవుతుంది. అండ్ రెక్కలు మీకు ఎలాంటి ఇబ్బందుల్ని కూడా కలిగించవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సరైన రన్వేస్ అనేవి లేవనుకోండి, ఆ టైంలో మీరు గాలిలోకి ఎగరడానికి ఈ హై వింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హై వింగ్ కారణంగా గాలిలో ఉండే చెత్తలో తక్కువ శాతం మాత్రమే ఇంజిన్స్లోకి వెళుతుంది. సో అలాగా ఇంజిన్స్ కూడా కాపాడబడతాయి. అండ్ ఫైనల్గా ఈ వింగ్ పొజిషన్ అనేది ఇలా ఉండడం వల్ల విమానం యొక్క ఏరోడైనమిక్ డ్రాగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో విమానం చాలా స్మూత్గా జర్నీ చేయగలదు. ఎందుకని మిలిటరీ విమానాలకి రెక్కలు అనేవి మధ్యలో ఉంటాయి. రెక్కలు ఎప్పుడైతే మధ్యలో ఉంటాయో ఎయిర్ ఫ్లో అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఎయిర్ ఫ్లో అనేది ఎప్పుడైతే బెటర్గా ఉంటుందో విమానం చాలా వేగంగా ప్రయాణించగలదు. సో అందుకోసమనే యుద్ధ విమానాలకి రెక్కలు మధ్యలో ఉంటాయి. ఎందుకని ఎక్కువ శాతం ప్లేన్లకి తెల్ల రంగుని మాత్రమే వేస్తారు? యాక్చువల్గా వైట్ కలర్ అనేది సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క బాడీ అనేది అంత వేగంగా వేడికి గురవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, విమానం మీద ఎక్కడైనా డ్యామేజ్ కనుక జరిగిందనుకోండి, తెల్ల రంగు మీద అయితే మనం చాలా ఈజీగా అబ్జర్వ్ చేయగలం. అండ్ ఫైనల్గా వైట్ పెయింట్ అనేది చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంటుంది. సో అందుకు కూడా వాడుతూ ఉంటారు. ఎందుకని టర్బైన్స్ అనేవి రెక్కల యొక్క కింద భాగంలోనే ఉంటాయి. ఈ రెక్కల కింద భాగంలో ఉండే ఇంజిన్స్ యొక్క రిపేర్ అనేది చాలా వేగంగా అయిపోతుంది. అండ్ చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. యాక్చువల్గా ఇంతకు ముందు కొన్ని ఎయిర్లైన్ సంస్థల వాళ్ళ యొక్క ఇంజిన్స్ని తోక భాగం దగ్గర తగిలించేవాళ్ళు. దీని కారణంగా ఏమయ్యేదంటే, ఆ ఎక్విప్మెంట్ని సర్వీస్ చేయడానికి కావచ్చు, లేదంటే రీప్లేస్ చేయడానికి కావచ్చు, ఎక్కువ టైం పట్టేది. అలాగే ఎక్కువ డబ్బులు కూడా పట్టేది. ఎప్పుడైతే ఇంజన్లని రెక్కల కింద భాగంలో ఉంచడం మొదలుపెట్టారో అప్పటి నుంచే ఎయిర్ టికెట్ల యొక్క కాస్ట్ అనేది కూడా తగ్గడం మొదలుపెట్టింది. విమానం ఒక్క ఇంజిన్తోనే పనిచేయగలదా? ఎస్, అఫ్ కోర్స్, ఖచ్చితంగా విమానం అనేది ఒక్క ఇంజిన్తో పనిచేయగలదు. పైలట్స్ దాన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసేయచ్చు, ఈవెన్ ఒక ఇంజిన్ పనిచేయకపోయినా కూడా. కాకపోతే ఒక ఇంజిన్ పనిచేయడం మానేసి ఒక ఇంజిన్ మాత్రమే పనిచేస్తున్నట్టయితే విమానం అనేది కొంచెం పక్కకి ఒరిగి ప్రయాణిస్తూ ఉంటుంది. కాకపోతే ప్యాసింజర్స్ దాన్ని అంతగా అబ్జర్వ్ చేయలేరు, ఎందుకంటే అది చాలా తక్కువగా ఉంటుంది. విమానాల మధ్యలో చిన్న చిన్న ట్రయాంగిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? ఈ ట్రయాంగిల్స్ పర్టికులర్గా ఫ్లైట్ అటెండెన్స్ కోసం గీయబడినవి. విమానాల యొక్క రెక్కల దగ్గర ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఇండికేటర్స్ అనేవి ఈ ట్రయాంగిల్ మార్క్ గీయబడి ఉన్న మిర్రర్స్ దగ్గర నుంచి మాత్రమే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ ఎప్పుడు వెలుగుతూ ఉంటాయంటే, విమానం మీద ఎక్కువ ప్రెషర్ పడినా, లేదా విమానం యొక్క ల్యాండింగ్ గేర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా,
లేదా పైలట్కి ఏదైనా ప్రాబ్లమాటిక్ సిగ్నల్ అనేది రిసీవ్ అయినా కూడా ఆ ఇండికేటర్స్ వెలుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఫ్లైట్ అటెండెంట్స్కి ఈ విషయం వెంటనే తెలిసినట్టయితే వాళ్ళు ప్రజలకి తగ్గట్టుగా నెసరీ యాక్షన్స్ అనేవి తీసుకోగలరు. సో ఆ టైంలో ఈ విండోస్ అనేవి ఏవో అర్థం కాక అటు ఇటు తిరుగుకుంటూ ఉన్నారు అనుకోండి, ఇబ్బంది కదా. సో అందుకోసమని ఆ ట్రయాంగిల్ పైన పెడతారు, దాని కింద ఉన్న విండోలోంచి ఈ ఇండికేటర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి మనకి. ఒకవేళ ప్యాసింజర్స్ యాంగిల్లో కనుక మనం చూసినట్టయితే ఈ విండోస్ దగ్గర నుంచి రెక్కలు బాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫొటోస్ బాగా దిగచ్చు. ఎందుకని సీట్ బెల్ట్స్ అనేవి మన పొట్ట చుట్టూ ఉంటాయి, మన షోల్డర్ పై నుంచి ఉండవు. యాక్చువల్గా విమానం అనేది టర్బులెన్స్లోకి వెళ్ళినప్పుడు అది గాలిలో అటు ఇటు ఊగుతూ ఉంటుంది. సో ఈ వేస్ట్ బెల్ట్ అనేది మనల్ని మన సీట్లోంచి వేరే చోటుకి వెళ్ళిపోకుండా లేదా ముందుకు పడిపోకుండా కాపాడుతూ ఉంటుంది. అలా కాకుండా షోల్డర్ స్ట్రాప్స్ పెట్టినా కూడా అవి మనల్ని కాపాడతాయి. కాకపోతే షోల్డర్ స్ట్రాప్స్ అనేది పెట్టాలి అంటే సీటుకి మధ్య ఉండే స్పేస్ని మరింత పెంచాల్సి ఉంటుంది. కానీ ఇలా చేయడం అనేది విమానాలకి సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నార్మల్గానే వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మరింత ఎక్కువ స్పేస్తో రూపొందించాలంటే మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి కార్లలో ఉన్నట్టుగా షోల్డర్స్ మీద నుంచి సీట్ బెల్ట్స్ పెట్టకుండా నడుం దగ్గర పెడతారు. మరి ఫ్లైట్ అటెండెంట్స్కి ఎందుకని షోల్డర్ స్ట్రాప్ అనేది ఉంటుంది? యాక్చువల్గా మన సీట్లు అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ ఫ్లైట్ అటెండెంట్స్ కూర్చునే సీట్లు అనేవి అంత కంఫర్టబుల్గా ఉండవు. ఆ సీట్లు చాలా నేరోవర్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ప్యాసింజర్స్ని ఫేస్ చేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క సీట్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లైట్ అటెండెంట్స్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది అవసరం. ఎందుకంటే విమానం షేక్ అయినప్పుడు వాళ్ళ యొక్క కుర్చీల నుంచి వాళ్ళు చాలా ఈజీగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎదురుగా అంతా ఖాళీ స్పేసే కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రజల్ని బయటికి పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో అందుకోసమనే వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి అవి. టర్బులెన్స్ అంటే ఏంటి? ఒకసారి ఊహించుకోండి, మీరు ఏదైనా ఒక హాట్ ఎయిర్ బెలూన్లో ఉన్నారనుకుందాం. దాని లోపల ఒక మంట ఉంది. ఆ మంట గాలిని వేడి చేస్తూ ఉంటుంది. ఆ వేడి గాలి కారణంగా బెలూన్ పైకి వెళుతూ ఉంటుంది. ఆ హాట్ ఎయిర్ టర్బులెన్స్ అంటే. కాకపోతే ప్లేన్స్కి ఎదురయ్యేది న్యాచురల్గా క్రియేట్ అయ్యేది ఎయిర్ బెలూన్ బదులుగా విమానం ఉంటుంది. ఎందుకని మనం విమానాలు ఎక్కేటప్పుడు కొంతమంది ఫ్లైట్ అటెండెంట్స్ వాళ్ళ యొక్క చేతులలో ఒక చేతిని వెనక ఉంచుకొని ఒక చేతితో మనకు వెల్కమ్ చెబుతారు. బేసిక్గా ఇక్కడ ఒక రకమైన ట్రిక్ ఉంటుంది. ఆ ఎయిర్ హోస్టెసెస్ ఎవరైతే ప్యాసింజర్స్ విమానంలోకి ఎక్కుతున్నారో వాళ్ళ యొక్క సంఖ్యని ఒక ప్రత్యేకమైన డివైస్ను ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఒక ప్యాసింజర్ రాగానే ఒకసారి ప్రెస్ చేస్తారు, ఒక నెంబర్ పెరుగుతుంది. సో అలాగే ఎంతమంది వచ్చారనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. విమానాలు ఎలాగా పిడుగుల నుంచి కాపాడబడుతున్నాయి? యాక్చువల్గా కొన్నిసార్లు పిడుగులు విమానాలు తాకుతూ ఉంటాయి, కానీ ప్యాసింజర్లకి అదేమి పెద్దగా తెలియదు. దానికి కారణం ఏంటంటే విమానాలు అనేవి పూర్తిగా అల్యూమినియం కోటింగ్తో కవర్ చేయబడి ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ కరెంట్ని బెస్ట్గా కండక్ట్ చేస్తుంది. అది విమానాలలో ఉన్న ప్రజలకు కావచ్చు లేదా విమానాలలో ఉన్న ఎక్విప్మెంట్స్కి కావచ్చు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా చూసుకుంటుంది. అఫ్ కోర్స్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫ్యూయల్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాగా దానికి ప్రత్యేకమైన అడిషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రతి విమానానికి కూడా ముందు సిమ్యులేటింగ్ లైట్నింగ్ స్ట్రైక్స్ని ఉపయోగించి టెస్టింగ్స్ అనేవి కూడా చేయబడతాయి. ఆ విమానం బాడీ అనేది పిడుగుల్ని తట్టుకుంటుందా లేదా అని. మనం ఎందుకని విమానాలలో ఒకప్పుడు ఫోన్ని వాడగలిగే వాళ్ళం కాదు? యాక్చువల్గా మొబైల్ ఫోన్స్ అనే విమానాలకి చాలా ప్రమాదకరమైనవి. కాకపోతే ఇప్పుడు కాదు, ఒకప్పటి కాలంలో. అందుకని అప్పట్లో వాటిని అసలు అలౌ చేసేవారు కాదు. ఎందుకంటే సెల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ అనేవి ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ యొక్క పనితీరుని నాశనం చేసే అవకాశం ఉంది. కాకపోతే మోడర్న్ ఫోన్స్లో అలాంటి ఇబ్బందులు ఏవీ లేవు. అండ్ అంతేకాకుండా ఎయిర్ప్లేన్ మోడ్ ఆప్షన్ కూడా వచ్చింది. సో అందువల్ల ఇప్పుడైతే మొబైల్ ఫోన్ని మనం చాలా బాగా యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకని ఇప్పటికీ కూడా కొన్ని ఎయిర్లైన్స్ ఫోన్స్ని అలౌ చేయడానికి ఒప్పుకోవు? యాక్చువల్గా ఫోన్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇప్పటికీ కూడా కొన్ని విమానాలలో ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఒకవేళ విమానం ఏదైనా సరే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందనుకోండి, అంటే విమానం యొక్క రెక్కలకి మంటలు అంటుకోవడం కావచ్చు, లేదా సడన్గా ఏమైనా ఇంజిన్ పార్ట్స్ ఫెయిల్ అయిపోయి అందులోంచి మంటలు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్గా కిటికీల్లోంచి కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ మనం ఫోన్లో గేమ్ ఆడుకోవడంలోనో లేదా సినిమా చూసుకోవడంలోనో బిజీగా ఉండి వాటిని పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ప్రమాద స్థాయి అనేది మరింత పెరుగుతుంది. అదే ముందే చూసామనుకోండి, మనం దాని నుంచి తప్పించుకోవడానికి కొంచెం అవకాశాలు ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్స్లో పైనుంచి ఆక్సిజన్ మాస్కులు అనేవి కిందకి పడతాయి? చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే విమానం అనేది కింద కూలిపోతున్నప్పుడు మాత్రమే ఆ ఆక్సిజన్ మాస్కులు కిందకు వస్తాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. విమానంలో ఉన్న ఎయిర్ ప్రెషర్ అనేది తగ్గినప్పుడు కూడా మనకి ఈ ఆక్సిజన్ మాస్కులు అనేవి వస్తూ ఉంటాయి. విమానం లోపల ఉన్న ప్రెషర్ అనేది తగ్గిన కొద్దీ ఆక్సిజన్ అందరం అనేది తగ్గిపోతుంది. సో వెంటనే ఈ ఆక్సిజన్ మాస్కులు కిందకు వస్తాయి. వాటిని పెట్టుకున్న తర్వాత ప్యాసింజర్స్ నార్మల్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత విమానాన్ని మళ్ళీ ఎత్తుని తగ్గిస్తారు. సో అప్పుడు నార్మల్గా ఎయిర్ అనేది అందుతుంది. సో అప్పుడు మళ్ళీ ఆ ఆక్సిజన్ మాస్కుల్ని పైన పెట్టేయచ్చు.
ఎందుకని విమానం అద్దాలు ఎప్పుడూ కూడా గుండ్రంగానే ఉంటాయి. యాక్చువల్గా ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి. ఒకవేళ విమానం అద్దాలు కనుక స్క్వేర్ షేప్లో ఉన్నట్టయితే బయట నుంచి వచ్చే ఎయిర్ ప్రెషర్ అనేది కార్నర్స్లోకి వెళ్ళి ఆ అద్దాలకి డ్యామేజ్ని కలిగించే అవకాశం ఉంది. సో అప్పుడు అద్దాలు బ్రేక్ అయిపోయినట్టయితే గాలి లోపలికి వచ్చేస్తుంది. కానీ రౌండ్ విండోస్ అనేవి ఉండడం వల్ల ఆ లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఏదో ఒక ప్రాంతానికి కలెక్ట్ చేయబడదు. సో అప్పుడు ఆ అద్దాలు పగలవన్నమాట. యాక్చువల్గా టైర్లు పైనుంచి కిందకి ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా వేగంగా దిగుతూ అండ్ అంతేకాకుండా దాని మీద విమానం బరువును కూడా మోస్తూ ఉంటాయి కదా, మరి అవి ఎందుకు పేలిపోవు? ఆ టైర్లను ఎలా డిజైన్ చేస్తారంటే ఆ టైంలో ఆ టైర్ల మీద ఎంత ప్రెషర్ అయితే పడుతుందో లేదా ఎంత లోడ్ అయితే పడుతుందో దానికంటే 5 రెట్లు ఎక్కువ కెపాసిటీని తట్టుకోగలిగేలాగా ఆ టైర్లని రూపొందిస్తారు. సో అందువలనే ఆ టైర్లు అంత ఎత్తుతో అంత వేగంతో అంత బరువుతో కిందకి దిగినా కూడా పేలిపోవు. యాక్చువల్గా అప్పుడప్పుడు క్యాబిన్లో ఉన్న కొన్ని లైట్లని డిమ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? యాక్చువల్గా ప్యాసింజర్స్ ఎప్పుడైనా సరే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో కనుక ఉందనుకోండి, అప్పుడు చీకట్లో దిగడమే బెటర్. ఎందుకంటే విమానం అనేది చీకటిగా ఉంటేనే చుట్టూ ఉన్న పరిసరాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకోసమని అప్పుడప్పుడు విమానాలలో ఉన్న లైట్లని ఆపేయమంటారు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఫ్లైట్ అటెండెంట్స్ కొంతమంది ప్యాసింజర్స్ని వాళ్ళ మిర్రర్స్ని ఓపెన్ చేసే ఉంచమంటారు. ఇవెందుకంటే విమానం ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడింది అనుకోండి, అప్పుడు ఏ వైపు నుంచి బయటకు వెళితే మంచిదనేది తెలుసుకోవడం కోసం కొన్ని విండోస్ని పర్టికులర్గా ఓపెన్ చేసి ఉంచమని చెబుతారు. పైలట్స్ ఎందుకని విమానం ఎక్కడానికి ముందు వేరు ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఉంటారు? దీనికి కారణం ఏంటంటే ఒకవేళ పైలట్ కో పైలట్ ఇద్దరు ఒకటే ఫుడ్ని తిన్నారనుకుందాం, ఆ ఫుడ్లో ఏదో ఒక ప్రమాదకరమైన కెమికల్ కావచ్చు లేదా వేరే ఏదైనా ఐటమ్ కానీ కలిసి ఫుడ్ పాయిజనింగ్ అనేది అయ్యిందనుకోండి, అప్పుడు పైలట్ కో పైలట్ ఇద్దరు కూడా విమానం అనేది ఎక్కిన తర్వాత చనిపోవడమో లేదా స్పృహ కోల్పోవడమో జరుగుతుంది. సో అప్పుడు విమానం అనేది పూర్తిగా కూలిపోతుంది. అలా కాకుండా ఇద్దరు వేరు ఫుడ్ ఐటమ్స్ని తిన్నట్టయితే అప్పుడు ఒకరికి ఫుడ్ పాయిజనింగ్ అయినా కూడా మరొకరు విమానాన్ని సేఫ్గా తీసుకెళ్ళగలరు కాబట్టి. సో చూసారు కదా, ఇవి విమానాల గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.